ఉచిత బస్సు ఎవరైతే వినియోగిస్తున్నారో తెలంగాణలో వాళ్ళందరికీ కూడా ఒక అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది. సో దీని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిలో భాగంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కల్పించడం జరిగింది. సో దీంట్లో చాలామంది మహిళలు అయితే లబ్ధి పొందుతున్నారు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అలాగే ఎవరైతే అర్జెంటుగా వేరే పనుల మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అలా చాలామంది మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని ట్రోల్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే కూరగాయల కట్ చేసుకుంటుండడం కానివ్వండి, లేదా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టుగా కూడా కొన్ని వీడియోస్ అనేది అయితే రావడం జరిగింది. అంటే అందరూ అలా ఉండరు కదా, కొంతమంది అయితే అలా ఉండే అవకాశం ఉండొచ్చేమో కానివ్వండి. మ్యాక్సిమం ఉమెన్స్కి అయితే ఈ పథకం చాలా 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 ఉపయోగపడింది అనేది అయితే చెప్పుకోవచ్చు నిజంగా. అలాగే మహాలక్ష్మి పథకం అమలులో సమస్యలను పరిష్కరించాలని చెప్పి టీజేఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అనేది అయితే ప్రభుత్వాన్ని కోరింది అనేది అయితే చెప్తున్నారు. లింగంపల్లిలో చూసుకున్నట్టయితే బాంగ్లింగంపల్లిలో సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. అసలు ఎందుకు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం పెట్టిన గాంచి చూసుకున్నట్లయితే బస్సులు అయితే కిటకిటలాడుతున్నాయి. లేడీస్ ఫుల్గా ఉంటున్నారు. సో మహిళలందరికీ కూడా ఎక్కువ మంది రావడం వల్ల వాళ్ళందరికీ టికెట్స్ కొట్టడం వల్ల, అంటే ఫ్రీ టికెట్స్ కదా, సో ఫ్రీ టికెట్స్ కొట్టడం వల్ల చాలా టైం ఎక్కువ పడుతుందని చెప్పి రన్నింగ్ టైం మామూలుగా అయితే 2 hours ఇస్తారు. మీరు 2 hours కాదు 3 hours ఇవ్వండి అని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ టికెట్స్ కాకుండా మహిళలందరికీ కూడా పాసులు ఇవ్వాలి, ప్రత్యేక పాసులు ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. లేకపోతే రద్దీకి అనుగుణంగా బస్సులను కూడా పెంచాలని చెప్పి వాళ్ళు అనేది అయితే కోరడం జరిగింది. సో బస్సు రూట్కి ఇస్తున్న టైం 2 గంటలు అయితే రష్తో తమకి 3 గంటల దాకా కూడా పడుతుంది అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. సో పెరుగుతున్న మహిళా ప్రయాణాలకు తగ్గట్టుగా బస్సులు కూడా పెంచాలని చెప్పి వాళ్ళందరూ అయితే విజ్ఞప్తి చేస్తున్నారు అన్నమాట. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చేసుకున్నారు. సో మహిళలకు ప్రత్యేక పాసులు ఇస్తారా లేదా బస్సులను ఇంకా పెంచుతారా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏదే పథకం ఏందో మహాలక్ష్మి పథకం పెట్టిన కాంచి కూడా బస్సులన్నీ కూడా లేడీస్ తోటి మహిళలతోటి విపరీతంగా రద్దీ అనేది అయితే ఏర్పడింది అనేది వాస్తవమే, మనం చూస్తున్నాం కదా రోజు. అలాగే బస్సులు కూడా ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఇచ్చింది, ఇంకా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.